ఇశ్రాయేలు ప్రజలు ముందు ఎర్ర సముద్రం, వెనుక ఫరో సైన్యం. ఇప్పుడు వారి పరిస్థితి ఎలా ఉందంటే ముందు నుయ్యి వెనుక గుయ్యి. ఇది వారి పరిస్థితి. ఫరో సైన్యానికి భయపడి ముందుకు వెళ్తే సముద్రంలో పడి చనిపోతారు. వెనుక్కు తిరిగితే ఫరో సైన్యం చేతిలో చంపబడతారు. కొన్నిసార్లు మన పరిస్థితి కూడా ఇలానే ఉంటుంది. ఎన్నో శ్రమలు మన చుట్టూ ఉంటాయి. ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఎటు వెళ్లాలో తోచని పరిస్థితి. అయితే సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు, ఆ ఇశ్రాయేలు ప్రజల కళ్ళ ఎదుట ఉన్న ఎర్ర సముద్రాన్ని సృష్టించిన దేవుడు ఏమైనా చేయగల శక్తివంతుడని వారు నమ్మక ఐగుప్తీయులకు భయపడ్డారు. మోషేని నిందించారు. కానీ మోషే దేవుని మాత్రమే నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచి తన కర్రను చూపగా సముద్రము రెండుగా చీలింది. అద్భుతం జరిగింది. మనము కూడా ఎలాంటి శ్రమల్లో ఉన్నా సరే మోషే చూపిన ఆ విశ్వాసమును, మోషే అని నా ఒక్క మాట మనం చెప్పాలి. అదేంటంటే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను, యెహోవా మీకు నేడు కలుగుజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. థ్యాంక్ యూ.